అందరికీ స్వాగతం. పిల్లలు, ఈ వీడియోలో కనపడుతున్న పండ్లను గుర్తుపట్టారా? ఈ పండు తెలియని వారు అసలు ఉండరు. అవే తాటికాయలు. తాటికాయలలో నుంచి లభించే తాటి ముంజలు కూడా తినని వారు ఎవరు ఉండరు. అలాంటి ఈ తాటికాయలు సంవత్సరమంతా అన్ని నెలల్లో మనకు దొరకవు. ఒక వేసవి కాలంలోనే నోరూరించే చల్లని తాటి ముంజలు మనం తింటూ ఉంటాం. ఈ తాటి పండ్ల గురించి సిటీలో ఉండేవారి కంటే గ్రామాల్లో ఉండేవారికే బాగా తెలుసు. అయితే చాలామంది ఈ తరం పిల్లలకు, ప్రజెంట్ జనరేషన్, పండిన తాటికాయను కూడా తింటారనే విషయము తెలియదు. మా చిన్నతనంలో తాటి ముంజల సీజన్ అయిపోయిన తర్వాత స్నేహితులతో కలిసి తాటి చెట్ల వద్దకు వెళ్ళి పండి క్రింద రాలిపడిన తాటి పండ్ల కోసం ఎదురు చూసేవాళ్ళం. పండిన తాటి పండ్లను మనము కోయవలసిన పని లేదు. పండితే వాటంతట అవే చెట్టు నుంచి రాలి కింద పడతాయి. ఎలాంటి కష్టం లేకుండా సేకరించుకోవచ్చు. తాటికాయ ముదిరితే పండి మంచి వాసనతో కూడా ఉంటుంది. పండిన పండును అలాగే తింటారు కొంతమంది ఇంటికి తెచ్చుకొని మండే కట్టెల పొయ్యిలో వేసి కాల్చుకొని కాస్త ఉడికిన తర్వాత అప్పుడు తింటారు. అలాగైతే అంతకుముందు పండుకు ఉన్న కొంచెం ఏదురు వాసన కూడా మాయమైపోయి ఎంతో రుచిగా ఉంటుంది. పండిన తాటికాయను మితంగా తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. తాటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, మంచి జ్ఞాపక శక్తిని మెయింటైన్ చేయడంలో ఇది సహాయపడుతుందని, మలబద్ధకము, జీర్ణ సమస్యలను నివారించడంలో మంచి పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు విటమిన్ ఏ, బి, సిలతో పాటు ఐరన్, కాల్షియం వంటి అనేక ఖనిజాలు తాటిపండులో పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు పిల్లలు, పండిన తాటి పండు నుంచి తీసిన గుజ్జును ఉపయోగించి తాటి బెల్లంతో పాటు వంటకాలైన తాటి రొట్టె, తాటి తాండ్ర, తాటి అరిసెలు, తాటి కుడుములు మొదలైన పిండి వంటలు కూడా తయారు చేస్తారు. చూశారా? ప్రకృతి మనకు ప్రసాదించిన ఇన్ని ప్రయోజనాలున్న తాటి పండ్లను కూడా తాటి ముంజలతో పాటు తిందామా? ఈ అవకాశం సంవత్సరం మొత్తంలో 1, 2 లేదా 3 నెలలే కదా మనకు లభించేది. ముగించే ముందు చివరగా పిల్లలు ఒక జాగ్రత్త కూడా పాటించండి. వీటిని మితముగానే తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఎందుకంటే పండిన తాటి పండ్ల గుజ్జును కానీ, వాటితో తయారు చేసిన పదార్థములను కానీ మరీ ఎక్కువగా తింటే నులుపురుగుల సమస్యతో పాటు కడుపు ఉబ్బరము, అలర్జీలు మరియు కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వైద్యుల ఈ సలహాను కూడా పాటిద్దాం. మితముగానే తాటి ముంజల రుచితో పాటు పండిన తాటి పండ్ల రుచిని కూడా ఆస్వాదిద్దాం. సెలవా మరి. అందరికీ ధన్యవాదములు.